ఆ ప్రమాణ స్తోత్రములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే గత అక్టోబర్ నెలంతా పూర్తిగా మనకు కాపాడి నవంబర్ 3వ తారీఖు మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే చెప్పంటే మాకన్నా చిన్నవారు యవన బిడ్డలు ఎంతమందో ఈ సమస్య పడలేక మరుగైపోయినారు. అంటే వారికంటే మనం గొప్పవారిని కాదు, కానీ కడపటి వారము ఎన్నికలేటి వారము చెప్పిన బైబిల్ రాయబడింది. కాబట్టి ఇలాంటి వారిని మనల్ని ఇంకా ఆయుష్ను పొడిగింపజేసి ఆరోగ్యం ఇచ్చి మనల్ని ఇంకా ఈ లోకంలో నవంబర్ 1వ తారీఖు మరి 20వ సంవత్సరం చూసేదానికి మనకు అనుకూల పరిస్థితి బట్టి ప్రభుత్వ స్తోత్రాలు ఇస్తున్నాము. కాబట్టి కూడి వచ్చిన మీకు అందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే అవసర కాలంలో మనము మరి భయంకరమైన తెగులు వచ్చి ఒక జనానికి లక్షాంతర మంది సహాతమైపోతుంటారు. తర్వాత వారందరికంటే మరి సంఖ్యలో మనం లేకుండా మనం తప్పించి మనం ఇంకా సజీవ సంఖ్యలు ఉంచి మనం రక్షించి ఈ సమయం కొరకు మమ్మల్ని ఇంకా ఆయన పరిస్థితులకు నిలిపిన వాటిని బట్టి నామలకే కోటానికి స్తోత్రాలు ఇస్తూ మీ అందరూ నా యొక్క హృదయపూర్వక వందనాలు చేస్తామని చెప్పనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఒక చిన్న పాట పాడదామని చెప్పనమాట. చిన్న పాట పాడు నేను ఆయననా సంగీతము బలమైన కోటయము జీవాధిపతియో ఆయనేనా జీవిత కాలెల్ల స్తుతించెదము నా జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యన వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యన వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలో ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలో ఉండే గణనిన మన దేవుని ఉండే గణనిన మన దేవుని కరములు బట్టి నిత్యం స్తుతించెదము కరములు బట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదను ప్రభు రాకడగ నిత్యముందును ప్రభు రాకడగ నిత్యముందును బ్రతికెదము స్తుతించెదము బ్రతికెదము స్తుతించెదము పొగడెదము ఆయనే నా సంగీతము. ఇప్పుడు మనంత కళ్ళు మూసుకుంటే మన సహోదరుడు జైపాల్ గారు ప్రార్థన చేస్తారు. మనంత కళ్ళు మూసుకుంటే వాక్య కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనా ప్రేమగలనైనా నీ పరిశుద్ధ పాదములు పొందనాలు స్తోత్రాలైనా ఇదిగోనైనా గతించిన వారి ముద్దు ప్రభా ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో
తోడుగా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మాకు సజీవులకు నిలబెట్టినైనా ఉదయకాలంలో ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించడం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలైనా మీరైనా మాకంటే గొప్పవారు పెద్దవారైనా ఆస్తిపరులు ప్రభా అందచందాలు ఉన్నవారు ప్రభా ఎంతో మంది ప్రభా అటుపరైనా ఇదిగో దేవా ఆ లెక్కలో ప్రభా మనం ఉంచుకున్న ప్రభా ఈ దినం వరకు ప్రభా మమ్మల్ని సజీవులకు నిలబెట్టినందుకు వందనాలు స్తోత్రాలైనా ఇదిగోనైనా దేవా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ప్రభా ఏకీవిస్తారు ప్రభా వారి మధ్యలో ఉంటారన్న ప్రకారం ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలైనా ఇదిగో దేవా ఎన్నో శ్రమలు ప్రభా ఇదిగో దేవా మేము ఎన్నో శ్రమలలో ఉండదు ప్రభా మమ్మల్ని కాచి కాపాడు ప్రభా ఎంతో ప్రభావ కాచి కాపాడు విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా ఇదిగో ప్రభా జరగవలసిన ప్రతి ఒక్క విషయంలో ప్రభా మాకు పరిచయం ప్రభావ సమస్తంలో ప్రభావ మీరు ముందు నడిపిస్తారని నడుస్తున్నాను ప్రభావ ఇదిగో నాకు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించిన ప్రభావ ఇదిగో ప్రభా ఈ కూటమనంత ప్రభావ మా గృహాలకు మేము పోవచ్చున్న ప్రభా మార్గమంతటా నీకు మీరు మాకు తోడినట్టుగా ప్రభా మేము జీవించు కాలమంతా ప్రభా నీ కృపలో నీ సేవలు ప్రభా జీవించటం ప్రభా నీ కృపణ అనుగ్రహాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రభా. ఆమేన్. ఇప్పుడు మనమంతా వాక్యం దగ్గర పోదాం. బైబిల్ ఉంటే వారు ఇర్మియా గ్రంథం తీసి పెట్టుకోనండి. పరిశుద్ధ గ్రంథంలో 6 గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథం మరి శ్రేష్టమైన గ్రంథం ఇర్మియా గ్రంథము. ఎందుకంటే ఇర్మియా ప్రభు కొరకు సమర్పించిన వాడు. తర్వాత ఇర్మియా నీ వివాహం చేసుకోకూడదు, ఈ దేశంలో నీ కుమారులు కుమార్తెలు కానీ మీకు సంతానం కానీ ఈ భయంకర శాపానికి గురి కాకూడదు కాబట్టి నీవు మాతో వివాహం చేసుకోకూడదని చెప్పని పర్వతాన్ని దేవుడు ఆ ఇర్మియా భక్తుడికి మరి చెప్పినప్పుడు ఆయన తప్పనిసరిగా మరి ఆయన మాట ప్రకారం నెరవేర్చి ఆయన జీవితకాలం మొత్తం ఈ కొరకు సమర్పించుకొని తర్వాత వివాహం కూడా చేసుకోకుండా మానేశాడు చెప్పనమాట. నీ కొరకు సమర్పించుకొని సేవ చేశాడు చెప్పనమాట. అలాంటి గొప్ప భక్తునికి మరి రాసిన సేవా గ్రంథంలో తర్వాత 31వ అధ్యాయం తీసుకుందామని చెప్పనమాట. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 31:22. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతూ విశ్వాసఘాతుకురాల యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించిన మాట చూడండి, ఎంత విచిత్రమైన మాట ఈ మాట. ఈ అధ్యాయం అంతా చూసిన తర్వాత ప్రభువైన క్రీస్తు యొక్క జన్మించిన తల్లి మరియమ్మ ఆమె యొక్క క్రీస్తు యొక్క పుట్టుకను బట్టి సుమారు కొన్ని వేల సంవత్సరాల ముందుగానే ఇర్మియాకి ప్రత్యక్ష అయినప్పుడు రాసిన గ్రంథం అన్నమాట. ఈ గ్రంథం 22 అంటాడు చెప్పన్నమాట. స్త్రీ పురుషుని ఏమంటాడు, నీవు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతూ విశ్వాసఘాతుకురాలా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగిస్తున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించిన తర్వాత క్రీస్తు యొక్క జన్మను గురించి, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, స్త్రీ అంటే ప్రభుని యేసుక్రీస్తు జన్మించిన సహోదరుడికి మరియం పోలిక జన్మించడం అన్న తర్వాత ప్రభుని యేసుక్రీస్తు అని చెప్పన్నమాట. కాబట్టి ప్రభుని క్రీస్తు యొక్క లోకపు జన్మ తల ముందుగానే బైబిల్కి మాట్లాడి చెప్పన్నమాట. మరి ఎక్కడ చెప్పన్నమాట లూకా సువార్తలో మరి 1వ అధ్యాయము 26 వచనం మాట చదువుకుంటే అక్కడ ఒక 24 వచనం 26 వచనం చదువుకుంటే అక్కడ చిన్న మాట రాయబడి చెప్పన్నమాట. క్రీస్తు యొక్క జన్మను గురించి చదువుకుందామన్నమాట. ఎందుకంటే స్త్రీ పురుషుని ఆభరించని చెప్పిన మాట పైన చదువుకున్నామని చెప్పన్నమాట. 26 వచనం 1:26 వచనం లూకా. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమోసు చూసి దయాప్రాప్తురాల శుభము, ప్రభువు నీకు తోడై ఉండునని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా సంగతి అని చెప్పనమాట. దేవదూత దేవుని సన్నిధి నుంచి వచ్చాడు చెప్పనమాట. గాబ్రియలు దూత పని ఏం చెప్పనమాట. దేవుని యొక్క వర్తమానము
భక్తులు తెలియపరిచాక చెప్పాను గాబ్రియలు దూత. మిఖాయేలు దూత ఉన్నాడు అన్నమాట. ఆయన పని ఏం చెప్పనమాట, యుద్ధములు చేసేట వాడు చెప్పనమాట. కాబట్టి మిఖాయేలు దూత రాలేదు, కానీ అయితే గాబ్రియలు దూతను పంపించిన పర్వతాన్ని దేవుడు పంపించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏం చెప్పనమాట. మరి ఏమి చెప్పినాడు చెప్పినాము, చదువుకున్నాము చెప్పనమాట. 26వ వచనంలో ఏమి చదువుకున్నాము, 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసోపునకు యేసుక్రీస్తు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ అని చెప్పాను. చూడండి, దేవతో ఎందుకు దేవుడు పంపించని చెప్పనమాట. క్రీస్తు యొక్క జన్మను గురించి ముందుగానే మనకి ఇది పరిశుద్ధ గ్రంథంలో, మరి యెషయా గ్రంథంలో మరి 7వ అధ్యాయం 14 చదువుకున్న తర్వాత మరి ఆయన కూడా యెషయా భక్తుడు కూడా చాలా మనకి ప్రాముఖ్యమైన చెప్పనమాట. 7:14 ఒక మాట్లాడుతూ చెప్పనమాట. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 వచనము, 2వ చెప్పనమాట 9వ అధ్యాయము 6 వచనం. ఈ రెండు అధ్యాయాలు చూసిన తర్వాత క్రీస్తు యొక్క జన్మను గురించి ముందుగానే ప్రకటించబడించమన్నమాట. ఎట్లయితే మనకి దావీదు మనకి సంతానం యేషేపుకి ఆయన ప్రధాన చేయబడిక మరియమ్మకి ఒక వర్తమాన పర్వత దేవుడు పంపించిన గాబ్రియలు దూత ద్వారా వచ్చిన వర్తమానం విన్నామని చెప్పనమాట. ఎందుకంటే దయాప్రాప్తురాలా, నువ్వు ధన్యురాలు అమ్మా, నువ్వు ధన్యురాలివి. ఎందుకంటే నువ్వు గర్భం ధరించి కుమారుడు కనపోతావు, ఆయన పేరు యేసుక్రీస్తు పేరు పెట్టిపోతారు చెప్పని గ్రంథంలో అనేక విషయాలు మనం రాయవచ్చు చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు మనకి యెషయా గ్రంథంలో చదువుకున్న తర్వాత 7:14 వచ్చిన తర్వాత ఆడేమో రాయబడి చదువుకున్నాము. కాబట్టి ప్రభు తానే ఒక సూచక్రియ చేయు, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుడి కని. చూడండి ఎట్లా చూడండి, ఇమ్మాలి అంటే దేవుడు తోడని చెప్పనమాట. కాబట్టి ఆ కన్యక మరి గర్భవతి కుమారుడు కని అని చెప్పుకుంటే ఇది విచిత్రమైన సంగతి అని చెప్పనమాట. ఇది ప్రాముఖ్యమైన సంగతి అని చెప్పనమాట, విచిత్రమైన సంగతి అని చెప్పనమాట. కాబట్టి ఆ మాట వచ్చేప్పటికి మరియమ్మ చాలా తత్తపడిపోయి చెప్పనమాట. అయ్యో నాకేమీ శుభవార్త వచ్చింది, నిజం వచ్చిన తర్వాత నేను మనకి పురుషులు కదా అని. కాబట్టి నాకు ఇటువంటి వర్తమానం చెప్పాను ముందుగా భయపడి చెప్పనమాట. అది లోకంలో విచిత్రమైన సంగతి కదా ఈ మాట. భయపడి చెప్పనమాట. భయపడిన తర్వాత మనకి ఆదరించి గాబ్రియలు దూత ఆదర్శం అన్నమాట. ఏమి భయపడకమ్మా, ఏం పర్వాలేదు. కాబట్టి ప్రభువుని గర్భవాసం జన్మించిపోతారు. కాబట్టి నిజంగా మనకి నువ్వు లోకరక్షకుడు జన్మించిపోతావు. కాబట్టి ధన్యురాలు అమ్మా, నువ్వు ధన్యురాలు చెప్పిన తర్వాత అప్పుడు మనకి నిజంగా ప్రభు యొక్క చిత్తానికి మరియమ్మ గన్యకైన మరియ భయపడి మనకు సహోదరి మళ్ళా ఆదరణ చేసుకొని ప్రభు చిత్తం నెరవేరుగా కానీ ఒప్పుకొని చెప్పనమాట. అలాగే యెషయా రాసి చెప్పనమాట, కన్యక గర్భవతి కుమారుడు అంటుందని చెప్పి యెషయా ముందుగానే మరి కొన్ని వేల సంవత్సరాల పూర్వంలోనే క్రీస్తు యొక్క మనకి జన్మల గురించి ఆయన ముందుగా రాసి చెప్పనమాట. అయితే అదే యెషయా గ్రంథంలోకి మాట ఉందని చెప్పనమాట. 9వ అధ్యాయం 6 వచనం ఉంది. యెషయా గ్రంథము 9:6 వచనంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు ఆయన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు ఇత్తుండగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడు. చూడండి, ఇది గొప్ప సంగతి చెప్పనమాట. మన కుమారుడు అనుగ్రహించబడిన కుమారుడు చెప్పనమాట, కొందరు యేసుక్రీస్తు చెప్పనమాట. ఆ కుమారుడు శ్వాస పెట్టుకోకపోతే నిజం చూసిన తర్వాత దైవరాజ్యానికి చేరి కష్టం చెప్పన్నమాట. కాబట్టి కుమారుడు ప్రభు యేసుక్రీస్తు చెప్పనమాట. పరిశుద్ధ సంబంధం లేకుండా కనబడే మరియ గర్భం పుట్టిన వాడు యేసుక్రీస్తు చెప్పను కుమారుడు చెప్పనమాట. ఆయన ఏం చెప్పడానికి రాజ్యభారం ఆయనపై మనిషి రాశాడు చెప్పనమాట. రాజ్యభవన తర్వాత మాట చెప్పి ప్రయాసపడి భారమోసుకు సంస్థ వారు మత్తయి సువార్తలో రాయబడింది కదా 11వ అధ్యాయంలో. ప్రయాసపడి భారమోసుకు సంస్థ వారు మీరు అద్దకు రండి, నేను మీకు ఇష్టాన్ని కలిగేస్తాను. కాబట్టి నా భారము తేలిక, నా యొక్క సంవత్సరం అంతా మంచి కార్యం జరుగుతుంది చెప్పాడు చెప్పనమాట. అలాగే మనకి యెషయా కూడా అదే రాశాడు చెప్పను. కుమారుడి పైన రాజ్యభారం ఉందని రాశాడు చెప్పనమాట. రాజ్యం యొక్క తర్వాత ప్రపంచమంతా నిజమైన లోకంలో చెడిపోయిన లోకమైన ఆదాము ద్వారా సాతాను అంబేషన్ చెప్పాడు. ఆదాము అంబేషన్ చెప్పాడు సృష్టి అంతా కూడా. ఆదామును దేవుడు సృష్టికర్త ఆశీర్వదించి ఆయన సాటి సహాయం ఇచ్చి తర్వాత మీరు భూలోకి నింపండి,
ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పి ఆశీర్వదించి పరపతారు దేవుడు ఆశీర్వాదము పోగొట్టుకుని నడిచిపోనమాట ఆదాం. మొట్టమొదటి ఆదాం పోగొట్టుకున్నాక ఆ ఆశీర్వాదమును మళ్ళా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా బయలోకానికి ఆశీర్వాదం రావాలనుకుంటే అందుకే కుమారుడు రావాల్సి చెప్పనమాట. ఆ కుమారుడు ఎవరు చెప్పనమాట? ప్రభుని యేసుక్రీస్తు చెప్పనమాట. ఆ కుమారుడు ద్వారా చెప్పనమాట రాజ్యభారం తర్వాత పాపభారం రాజపడి భారం సమస్య నా దగ్గర అన్నాడు కదా. కాబట్టి భారంతో పాపం అనే భారం అని చెప్పనమాట. ఈ భారం తప్పించుకోవాల్సి చెప్పాలంటే మానవ కాదు చెప్పనమాట. ఏదో దాన ధర్మాలు కొన్ని క్షేత్రాలు చేస్తున్నారు, కానీ ఈ పాపం అనే భారం తెలిసి దాని పత్రము ఎవ్వరు విషయం కాదని చెప్పనమాట. కాబట్టి పురాణికుడు రాస్తారు చెప్పిన ఒక మాట ఏమని చెప్పిన తర్వాత పర్వతాన్ని దేవుని సన్నిధిలో మనకి కసుగా విశ్వసించడానికి వారికి ఒక చక్కని భాగం చెప్పనమాట. అహింసతో తపో యజ్ఞ వాగ్జన్మ సాక్షి అన్నట్టు చెప్పనమాట పురాణికుడు. అహింసో తపోయజ్ఞం వాగ్జన్మ సాక్షి అని అంటాడు చెప్పనమాట. సాక్ష్యాన్ని చెప్పనమాట లోకం, హింస అని చెప్పనమాట ఏం చెప్పనమాట పాపం. అహింసతో తపోయజ్ఞం తపో అన్న తర్వాత చెప్పాడు జపాలు చేసేది అనమాట. మనం పొద్దున్న లేచిన జపాలు చేస్తారు కదా, మరి ఇది పురాణాల్లో 20 దేవతను పెట్టి ఓడిపోయి జపాలు చేస్తారు, తీర్థాలు చేస్తారు చెప్పనమాట. తపోయజ్ఞం యజ్ఞం అని చెప్పబడుతుంది బలి. తపోయజ్ఞం మరి సాక్షి అని చెప్పనమాట. ఆ యజ్ఞం కావచ్చు ఏమైనా చెప్పనమాట మాడు అట్లా కావచ్చు ముందుగా రాసిపనమాట. తపోయజ్ఞం వాగ్జన్మ సాక్షి అని వాక్ అన్న తర్వాత పర్వ యేసుక్రీస్తు ఆది ఎందు వాక్యముడును వాక్యము దేవుడు ఎందుకు చెప్పిన మాట. ఆది కారణం పాత నిబంధనలు మొట్టమొదటి అధ్యాయంలో ఒక మాట, తర్వాత మత్తయి సువార్తలు చెప్పనమాట అదే మాట మనకి కలిసి చూసిన తర్వాత ఆ కుమారుడికి ఇది యోహాను సువార్తలో కుమారుడు సంగతి రాసి ఆది వాక్యం విడిచి రాయవచ్చనమాట. ఆ వాక్యం చెప్పనమాట ఏం చెప్పనమాట శరీరదాయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించని చెప్పిన మాట రావచ్చు అనమాట. ఎక్కడ 1వ అధ్యాయం యోహాను సువార్త 14 అది చూడండి. యోహాను రాసిన మాట ఆ వాక్యం శరీరధారి సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించను. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? పురాణికుడు ఏం రాసినాడు? అహింసతో తపోయిన వాగ్జన్మ సాక్షి అన్నమాట. వాక్ అన్న తర్వాత వాక్ వచ్చి జన్మించాలంట. వాక్కు శరీరము మరి నేత్రములు కళ్ళు కాత్ర సమస్త శరీరం జన్మించి నరములతో జన్మించి శరీరంతో జన్మించి ఏం చెప్పినారు మానసిక యజ్ఞం కావాలని రాయబడినమాట పురాణికుడు. ఆ ప్రకారం చెప్పిన పరిశుద్ధ గన్నబడి సాక్షి చెప్పనమాట ఏమి రాసినాడు? ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు రాసి శరీరధారి. ఆ వాక్యం ఏ వాక్యము? ఆది కాండం మొట్టమొదటి వాక్యం. ఈ యోహాను సువార్తలో మనకి వాక్యం. ఆ వాక్యానికి వెళ్ళి చెప్పనమాట శరీరం కావాలి చెప్పనమాట. వాక్యానికి శరీరం కావాలి చెప్పనమాట. ఇది లోతైన సంగతాలు చెప్పనమాట. కాబట్టి శరీరం కావాలి చెప్పనుకుంటే మరి సర్వసాధారణ చేసిన తర్వాత మనకి మాటతో కాదు, పర్వతాన్ని దేవునికి చిత్తమే కానీ మనకి మానవ చేసేది ఇది కూడా కాదు అని చెప్పనమాట. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వాక్యమే శరీరధారి కృపా సత్యం సంపూర్ణంగా మన మధ్య నివసించాడు చెప్పనమాట. అందుకే రాసి చెప్పనమాట మరి ఇది 9వ అధ్యాయంలో చదువుకున్న తర్వాత ఏమి చెప్పనమాట కుమారుడు మనకు అనుగ్రహించబడేను ఆయన రాజ్యభావం అని చెప్పి రాశాడు చెప్పనమాట. కాబట్టి ఆ కుమారుడు మరి ఎవరు చెప్పనమాట ప్రభుని యేసుక్రీస్తు చెప్పని మనం సాధారణంగా ప్రతి క్రైస్తవ బోధనలో తెలిసి చెప్పనమాట. అయితే ఆ భాగ్యం పోగొట్టుకునే దానికి చాలా మరి తారుమారు చెప్పనమాట. అందుకు మరి చూసిన తర్వాత సుందర సింగ్ క్షేత్రం అది తీసుకొని చెప్పనమాట. సుందర సింగ్ చూసిన తర్వాత ఏం చెప్పనమాట పాటియాల దేశంలో సిక్కు మతాన్ని చెందినవాడు చెప్పనమాట. వాళ్ళకి దేవుడు వేసి పెట్టి మరి చూసిన తర్వాత మరి గురునానక 24 గంటలు చెప్పాను గురునానక దగ్గర మొక్కి పరిశీలన మొక్క వాళ్ళ తల్లి కుమారుడు చిన్న పిల్లవాడికి 7 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని పోయి ఆ గురునానక దగ్గర ఆశ్రయించబడి చెప్పనమాట. ఆ గురునానక ఏం చెప్పనమాట అయ్యా నువ్వు గొప్ప భక్తుడు అవుతావు, మంచి విశ్వాస వీరుడు అవుతావు, మంచి ఘనమైన దేవుని బిడ్డ అవుతావు చెప్పని ఆ గురువు ఏం చెప్పనమాట. గురునానక గురువు మరి సుందర సింగ్ చెప్పి ఆశ్రయించబడి చెప్పనమాట. అందుకోసం ఒక దినానికి 7 మూటలు విడిచిపోనమాట ఆశీర్వాద కొరకు సుందర్ సింగ్. తర్వాత ఆయన ఇసుకలు చేరిన తర్వాత ఏం చెప్పనమాట క్రైస్తవ ఇసుకలు చేర్చేసిపోనమాట. వాడు ఆయన కొంచెం మంచి మరిక విశ్వాసి అంటే బ్రిటిష్ వారి ప్రభుత్వం జరిగిన సంగతి కదా. వాళ్ళు బాగా లక్ష్యంగా మనకి లోకం నుండి బాగా మనకి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ తర్వాత లోకం మన ఇడీ దేశంలో కూడా గొప్ప ఘనమైన కార్యం చేసింది అన్నమాట బ్రిటిష్ వారు. వారి సంగతి బాగా తెలుసు కాబట్టి ఆయన
ప్రతాప్ సింగ్ చెప్పనమాట. ఆయనకి మంచి జ్ఞాపకాలు చెప్పని, బాగా మంచి స్కూల్ చేరిస్తే బాగా చదువుకుంటాడు కుమారుడు చెప్పని క్రైస్తవ స్కూల్ చెప్పనమాట. క్రైస్తవ స్కూల్ చేసిన తర్వాత క్రిస్మస్ చెప్పనమాట. క్రిస్మస్ వచ్చిన తర్వాత మంచి పనమాట క్రైస్తవులంతా బహుమానిస్తారు చెప్పనమాట బ్రిటిష్ వారి ప్రభుత్వం అంతా. అప్పుడు ఏం చెప్పనమాట, బహుమానం చెప్పనమాట, కొత్త నిబంధన చెప్పనమాట సుందర్ సింగ్కి బహుమానం చెప్పనమాట. అది తీసుకొని వెళ్ళి సంతోషపడాలి చెప్పనమాట. చూస్తే పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, నేను ఎన్నో గ్రంథాలు చదివాను కానీ పరిశుద్ధ గ్రంథం లేదు కదా, మా గురువుల చరిత్ర చూసిన తర్వాత పరిశుద్ధ గ్రంథం లేదు కదా. కాబట్టి ఇదే పరిశుద్ధ గ్రంథం ఉంది కాబట్టి దీని సంగతి మనం తెలుసుకోవాల్సి ఉద్దేశం చేసుకొని బాగా మరి చూసిన తర్వాత మరి దాన్ని ప్రేమతో తీసుకొని చెప్పనమాట. తీసుకున్న తర్వాత చెప్పనమాట ఆ క్లాసులు వారంతా వారికి దేశపు వారంతా కొంతమంది ఇది ఆ పార్టీ నుండి వారికి మనసులు వాళ్ళంతా సందర్శనకి వచ్చి అడిగారు, ఏమి ఇచ్చారు బహుమానం అని చెప్పాను. ఇదిగో బహుమానం ఇచ్చారు చెప్పేసి ఆ బైబిల్ చూపించారు, మా కొత్త నిబంధన చూపిస్తారు. వాళ్ళే చెప్పిన వాళ్ళు ఎగతాళి చేసి చెప్పనమాట. ఇది వాళ్ళ తెల్లవాళ్ళ మతం కాబట్టి మంది కాదు కదా, కాబట్టి నువ్వు నిజం గురువారం శిష్యుడు కదా, నిజం గురునానికి పడుతుంటాడు కదా, కాబట్టి క్రీస్తు మీ యొక్క సంగతిని పెట్టి నీకెందుకు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఇది బాగలేదు చెప్పనమాట. అప్పుడు ఆ తర్వాత అక్కడ ఏం చెప్పనమాట, పాపం కూర్చొని ఆ వస్తువులంతా మరి కుర్రోళ్ళకి చేరుకొని ఆ ఇచ్చిన పరిశుద్ధంగా పీసులు సించేసి అగ్గిపొల్ల పెట్టి గీసి తర్వాత బూడి చేసి చెప్పనమాట. బూడి చేసే సంగతి తర్వాత నాయని తెలిసి చెప్పనమాట. వాడు నాయన పిలిచాడు చెప్పనమాట. ఏంటి మళ్ళీ సంతోషపడతారు ఏమని చెప్పనమాట, పరిశుద్ధ గన్నులు కాల్చేసని చెప్పి సంతోషపడుతున్నమాట సుందర్శన్. ఆయన తండ్రి గద్దించి చెప్పనమాట. దేవుడు గ్రంథం అన్న తర్వాత దేవుడు అన్న తర్వాత అంతా ఒకటే కాబట్టి మతాలు వేరు మార్గం ఒకటే కాబట్టి ఎందుకు ఆ పని చేశాను కాబట్టి నువ్వు తీసుకున్నట్టు అవి వద్దనుకుంటే తీసుకోకూడదు కదా, తీసుకున్న తర్వాత ఎందుకు ఆ ప్రకారం కాల్ చేశారు పరిశుద్ధ గ్రంథము, నీకు చాలా దేవుని ఆశీర్వాదం దేవుడు పోగొట్టుకున్న వచ్చి పడికి చెప్పనమాట. అది మనకు వచ్చి పని బాగా మనకి నిజంగా ఏమి నేను చేసిన అన్యాయం వచ్చి పని ఎన్నెన్నో పూజలు చేసి ఎన్నెన్నో తపాలు చేసి ఏం చేసినా మనసు సమాధానం ఇచ్చి పని, అయ్యో నేను దేవుని పరిశుద్ధ గ్రంథం చేసినానే కాల్ చేసినానే పాపం అన్నే తెలియజేస్తే నా పాపానికి ఏం కావాల్సి పని ఒకదానికి 7 పనులు పూజ చేయించుకోనమాట గురువునంతా అయిపోయి. కానీ మనసు శాంతి లేదు చెప్పనమాట. మనసులో శాంతి లేదు కాబట్టి తర్వాత శాంతి కొరకు చెప్పనమాట. మరి భూలోకంలో మరి గై మాదిరి తవ్వి ఆ తొలగిళ్ళ గైలో మరి మూసేసుకొని అక్కడ జపాలు చేసేట్టు చెప్పను మనసులో కనపడకుండా అయినా మనసులో శాంతి లేదు చెప్పనమాట. శాంతి లేకపోతే తీర్మానం చేసుకొని చెప్పమాట, ఒక తీర్మానం చేసుకున్నమాట. ఎందుకని చెప్పంటే ఆ గురువానికి మరి వాడు కానీ ఈ భూలోకంలో మనకి దేవతలు ఏ దేవతల దేవుడు కానీ నాకు ప్రత్యక్షం కావాలి, నాకు నిజంగా సమాధానం కావాలి, నేను చేసిన అన్యాయానికి నేను చేసిన పాపానికి పరిహారం కావాల్సిన కాబట్టి ఏదో కావాలి కాబట్టి చెప్పి ఆలోచించుకొని ఒకనాడు తీర్మానం చెప్పనమాట. ఎందుకంటే తెల్లవారుసామున 4 గంటల బండి వస్తుంది కదా, ట్రైన్ వస్తుంది కదా, మనకు గ్రామం మీద పోతుంది కదా, కాబట్టి 4 గంటల లోపల నాకు ఎవరైనా సరే నేను సేవించే గురునానికి కానీ లేక త్రిమూర్తులు కానీ ఇంకోటి దేవతలు కానీ అన్ని ఎవరైనా సరే నాకు మాత్రం ప్రత్యక్షమై నాకు సమాధానం విషయం చెప్పంటే వాళ్ళే దేవుడు నమ్ముతారు చెప్పని చలిలో మునిగి తర్వాత రాత్రి అంతా రూములోకి పోయి జపాలు చేసేది చెప్పనమాట. జపాలు చేస్తే మరికి 3 ముక్కలు అవుతుంది, ఏమీ ఆన్సర్ రాలేదు. ఇంకా చూసిన తర్వాత 5 నిమిషాలు ఉంది, టైం చూసినాడు, ఇంకా అయిపోయింది నా కథ. ఇంకెవరు దానికి దేవుడు లేడు కాబట్టి నన్ను సమాధానం పరిస్థితి ఎవరు లేరు కాబట్టి నాకు ఇంకా ఈ దినం భలే అంటే క్రీస్తు అయినా కానీ మా గురునాథ్ ఎవరైనా నాకు ప్రత్యక్షం అయితే పర్వాలేదు బతుకుతాను, లేదేసి మన బండి ఏం చెప్పనమాట. బండి కాడికి పోయి పటాలు తల పెట్టి నేను యజ్ఞం అయిపోతాను చెప్పి తీర్మానించి చెప్పనమాట. 5 నిమిషాలు కాయలు ఉందని చెప్పనమాట. అప్పుడు ప్రకాష్ మనకు వెలుగు ప్రకాశించారు రూములాగా. అప్పుడు అడిగాను, సుందర్శన్ ఎందుకు నువ్వు సందేశపడుతున్నావు, నీ సెలవు ఏంటో చేసుకుని నేను కాబట్టి నువ్వు ప్రతి ఆత్మహత్య చేసుకోదు కాబట్టి నువ్వు రక్షించడానికి తోడు ఉంటాను కాబట్టి నువ్వు నా పైన శ్వాస పెట్టుకో, సమానం చేసుకున్న తర్వాత నువ్వు అతను కాబట్టి చెప్పింది ప్రత్యక్షమైన చెప్పనమాట. అప్పుడు ఆయన నమ్మకం వేసుకుని నమ్మకం చెప్పనమాట. నమ్మకం తర్వాత చెప్పనమాట ఇంట్లోంచి బయట తెలివేసి చెప్పనమాట. ఏమేమో తొందరపడి చెప్పాను. సుందర్శన చరిత్ర చదువుకుంటే చాలా భయంకర సంగతాలు చెప్పనమాట. అడవుల్లోనే కొండల్లో ముసలు మనకి పులుల దగ్గర ఎరుగుల దగ్గర సింహదుల దగ్గర వాటి మధ్య తిరిగేటి వాడు చెట్టింటికి హిమాలయ పర్వతం 3 మట్టికి దిగేటి వాడు చెప్పనమాట సుందర్శన. అలాంటి ఆశ్చర్యకరుడు మా యొక్క సోకులు రాసి చెప్పనమాట. ఏమని చెప్పనమాట, సాధు సుందర్శంగు సత్యవేదమును చింపి కాల్చేసి క్రీస్తు శిష్యుడాయే. ఎట్లా చూడండి, సాధు సుందరికి సత్యవేదాన్ని చింపి కాల్చి క్రీస్తు శిష్యుడి చెప్పనమాట. భక్త సింగు కూడా బైబిల్ను ద్వేషించి భక్తి కలిగిన క్రీస్తు భక్తుడాయి.
ఇప్పుడు భక్త సంగతి మనకు తెలుసు కదా. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు మరి ఆయన సేవకులంతా, ప్రపంచమంతా మరి భక్తి మరి సాగాలి కదా. కాబట్టి ఆయన చెప్పనమాట మరి ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్న తర్వాత బ్రిటిష్ వారంతా బైబిల్ చదివారు. ఆయన కూడా బైబిల్ చూసిన తర్వాత సంతోషం తీసుకున్నాడు. ఇంటికి చూస్తే బైబిల్ కవర్ అంతా ఓపెన్ చేసి పరిశుద్ధ గ్రంథం మనకి పిచ్చిపట్టి బాగా గోల్డ్ వేసిన ఒక బైబిల్, మంచి చక్కని బైబిల్ ఇచ్చారన్నమాట. ఇంకా ఆయన ఏం చెప్పి ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నాడు కదా, ఇంకా వాళ్ళ పార్టీ అంతా మనం అక్కడ వచ్చి వాడు చూస్తారని చెప్పని ఆ బైబిల్ నుంచి పడే కవర్ తీసేసి, పరిశుద్ధ గ్రంథమైన కవర్ తీసేసి మామూలు కవర్ తీసుకొని ఏదో ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటా చెప్పనమాట. ఎవరు గమనించాలి చెప్పనమాట. అలాంటి రీతిలో మరి సుందర్శంగా చెప్పనమాట. భక్తులకు కూడా బైబిల్ వేసి భక్తి కలిగి క్రీస్తు భక్తు ఆయన కూడా పక్కన చేసుకుని నమ్ముకొని నిజంగా పోయిన సంవత్సరంలో చనిపోయాడు చెప్పనమాట. గొప్పగా సేవ చేసి చెప్పనమాట భక్తి. కాబట్టి ఇంకా రాయలసీమ రామభక్తుడైన దర్శించి క్రీస్తుని విశ్వసించి చూడండి. గుడ్డోడు చెప్పనమాట ఇది రామిరెడ్డి. ఆయన ఏం చెప్పంటే వాళ్ళు రెడ్డి కాబట్టి వాళ్ళంతా మనకి వాళ్ళ దేవతకి పూజ చేసేది పూజారి పెట్టారు చెప్పనమాట. దేవత దగ్గర పూజలు చేస్తాడు చెప్పనమాట. దేవుడిని తెలియదు, కళ్ళు లేవు. ఆ బొమ్మలు తవిడి ఆ బొమ్మల పైన మనకి జపా చేసేది ఆవిడ నమస్కరించనమాట ఇక రామిరెడ్డి. అప్పుడు సంతకాడ తెల్లవారి మనకి దావు చేసేపనమాట. ప్రభుని క్రీస్తు భక్తి గట్టయితే మనకి ఇది సుందర్శం గట్టయితే మనకి నిజంగా క్రీస్తు పురుషుడు ప్రత్యక్షమై చెప్పాడు అన్నమాట. రామిరెడ్డి నేను నిజమైన రక్షణ కాబట్టి సర్వసాధారణ దృష్టి వాళ్ళకి ఇవన్నీ చేసి పూజలంతా కూడా మానుకొని నా విశ్వాసం పెట్టుకున్న తర్వాత ఆ రామిరెడ్డి కూడా పూజారి పరమించి పెట్టేసిన తర్వాత క్రీస్తు భక్తుడు చెప్పన్నమాట. తర్వాత పండితోత్తరుడైన పురుషోత్తముడు కూడా పఠించే గ్రంథం పరువు నమ్మే పండితోత్తరుడు నుంచి పురుషోత్తమ తర్వాత ఆంధ్ర క్రైస్తవ బుక్కులో తయారు చేసేవాడు పురుషోత్తమ సౌదరి గారు అనమాట. ఆంధ్ర క్రైస్తవ మూతల పునాది చెప్పనమాట పురుషోత్తమ సౌదరి చెప్పనమాట. ఆయన మహాపండితుడు చెప్పనమాట. ఆయన బ్రాహ్మణుడు చెప్పనమాట. కాబట్టి వారు వస్తే వారికి వంశించినంత ఏమి చెప్పనమాట. భార్యని మాత్రం తన వసూలు చేసుకొని ఈయన ఇలేసాడు చెప్పనమాట. భార్య బిడ్డలు కడాది వసూలు చేసుకొని ఈయన బయట తరగేసి చెప్పాడు. సుందర్శి బయట ఇది పురుషోత్తముడు బయట తరిచిన తర్వాత ఆయన ఏమి ఒక తీర్మానం చేసుకొని చెప్పనమాట. అన్ని పడిచేసే గ్రంథం పగున్నమే ఆయన రైబర్ పెట్టుకోండి చెప్పండి. ఆ పురాణాలు ఈ పురాణాలు భాగవతం మనకి ఆ జన్మలు ఈ జన్మ అంతా పురాణం అంతా పెట్టుకోండి, బైబిల్ పెట్టుకొని అది కూడా చదివి వాడు చెప్పనమాట. కానీ అది అర్థం కాదు చెప్పనమాట. అప్పుడు తర్వాత తీర్మానం చేసుకొని అన్నీ చదువుకుంటూ వచ్చిన తర్వాత రక్షణ అనే మాట మధ్య ఎక్కడ చెప్పనమాట బైబిల్లోనే ఉంది చెప్పనమాట. రక్షణ క్రీస్తు నమ్ముకొట్టి క్రీస్తు నమ్ముకొట్టి పాపాన్ని విమోచన ఆ పరమని క్రీస్తులను చెప్పి తెలుసుకొని చెప్పనమాట. భక్తి కలిగిన క్రీస్తు భక్తుడికి చెప్పనమాట. మరి యొక్క పెట్టుతో పురుషోత్తముడు కూడా ఎన్నో గ్రంథాలు చదివినాడు, అవన్నీ కడగ పెట్టేశాడు. పరిశుద్ధ గ్రంథం తీసుకొని చెప్పి క్రీస్తు సెలవును ప్రకటించదని మొదలుకొచ్చి చెప్పనమాట. అప్పుడు వారంతా వచ్చి రెడ్డి గారు కాబట్టి మరి బ్రాహ్మణులు కాబట్టి ఇది అగ్రజాతి వారికి మతం కాదు ఇది. కాబట్టి ఏదో మరి కలిసి వారి మతం ఇది కాబట్టి ఆ మతం చేరుకుని కాబట్టి నీ భార్య బిడ్డలు మాత్రం నీకు ఉంచేది తీసుకుని పోయి వాళ్ళు లక్ష్యం చేస్తున్నారు చెప్పనమాట. అయినా రూపక్షం చెప్పిన మాత్రం గొప్పగా పనిచేసేది చెప్పనమాట. మరి ఇది ఈ నలుగురు సుదర్శనుడు, భక్తసింగు, రామిరెడ్డి, పురుషోత్తం గారు ఈ చరిత్రతో మనకి మీకు ఒకవేళ మీరు ఎరుగుంటారేమో తొంటరేమో నాకు తెలియదు. అయితే నేను ఒక హిందువుడు కాబట్టి ఒకప్పుడు ఈ చరిత్ర అంతా మీకు ఏమి చదివేటువంటి చెప్పనమాట. చదివి భోగాతలు ఆడి చెప్పనమాట. శ్రీవేషం పెట్టుకొని చెప్పనమాట. నాట్యం నాటి చెప్పనమాట. మన ఊర్లో సొంత పొలం ఆంధ్రదేశంలో ఇలాంటి వాడిని నేను కూడా పరపని చేసుకుని విశ్వసించి రక్షించబడి తర్వాత ఆయన బిడ్డగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన సేవలో ఉన్నాను చెప్పనమాట. ఇప్పుడు నాకు వయసు 90 సంవత్సరాల పైన పోయి చెప్పనమాట. అయినా ఇప్పుడు మీ మధ్యలో మాట్లాడాల్సి చెప్పనుకుంటే అది నా శక్తి, నా బలము, నా ఉద్దేశం కాదు కాబట్టి మరి క్రీస్తు యొక్క శక్తి అని చెప్పనమాట. ఇలాంటి భక్తుల చరిత్ర చదువుకున్న తర్వాత చాలా ఆశ్చర్యచక సాధించనమాట. అందుకే ప్రభుత్వం చేసుకుని జన్మించింది తెచ్చిపనమాట. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ సృష్టిని ఆదాములో వచ్చే పాపాన్ని పరిహారం కావాల్సి ఉంటుంటే ఎవరు కూడా కాదు చెప్పనమాట. ఎవరున్నా కాదు కాబట్టి నిశ్వసించిన తర్వాత ప్రభుత్వం చేసుకురిస్తే ఈ లోకములో మానవాకారంతో ఆయన మరి పరిశుద్ధుడు 4 గంటలు చెప్పారికి దేవతలు 6 రెక్కలు వెనటి వారు 2 రెక్కల ముఖం కప్పుకొని 2 రెక్కల కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో పరిస్థితి ఎగురుతూ చుట్టూరు తిరిగి పరిపరి ఒక ప్రదర్శన చెప్పనమాట. ఆరోగ్య విషయ గంధంలో అదంతా మీరు చదివి ఉంటారు అని వింటారని చెప్పనమాట. కాబట్టి ఇటువంటి భక్తుడు మరి కసుగా ఈ లోకము కావాల్సుకుంటుంటే మానవ కోటి కొరకు ప్రాణ పెట్టుకోడు యేసు ఒక్కడు మాత్రం తప్పితే ఎవ్వరు కూడా ఆ పని చేయలేసి చెప్పనమాట.
కాబట్టి ప్రభుని యేసుకు నమ్ముకున్నందువల్ల మనకు పాపానికి విమోచన, ఆదాము వచ్చిన మనకు మరణమును, శాపమును, ఆదాముతో కలిగి మనకు నిజమ పాప దాస్యమును తొలగిపోవలసినటువంటి ప్రభుని యేసుకి ఒకటి మాత్రమే నేను మిక్కిస్తరిచి సాక్షి చెప్పన్నమాట. ఎందుకంటే తర్వాత అది ఏషియా గ్రంథం మాట చదువుకున్నా కదా, ఏదో చెప్పన్నమాట, కన్య గర్భవతి కుమారుని కంటున్న చెప్పిన మాట చదువుకున్నా చెప్పన్నమాట. ఎందుకు జన్మించాడు చెప్పన్నమాట, మానవ సృష్టికర్త క్రీస్తు అంటే ముందుకు ఎంతమంది జన్మించాడు అన్నమాట. క్రీస్తుని ఎందరో దేశించి వాస్తవముగా తెలుసుకున్నారు ఆయన దేవుడు మోసపోనేల మిత్రమా, క్రీస్తే మోక్షము, మార్గము, సత్యము, జీవము చెప్పి మన పురాణకుడు ఆ ప్రకారం చెప్పన్నమాట. క్రీస్తు మార్గం తప్పితే మరొక మార్గం లేదు చెప్పన్నమాట. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎవరు రాయాలని చెప్పని యోహాను 14:6 తర్వాత మనకు బాగా తెలిసిన సంగతి చెప్పన్నమాట. ఇలాంటి క్రీస్తులు మరి ఏం చెప్పిన లోకంలో ఎందుకు అనుకుంటే ఎందుకు చెప్పినమాట, మానవ కోటి పాపాల కొరకు ఆయన సెలవులో యాగమడిచి చెప్పన్నమాట. అది చదువుకుంటే కదా, అహింసతో పోయజ్ఞం, వాగ్జన్మ సాక్ష్యాన్ని చదువుకున్నాం కదా. ఆ భాగాలు మనకి విన్నారు కదా. ఆ వాక్యం అని పరపని దేవుని యొక్క వాక్యమే దేవుడే వాక్యం చదువుతుంది ఆదికాండం చదువుకున్నాం కదా. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య ఎందుకు ఏమిచ్చేది మాట, మన కోటి పాపాల కొరకు క్షమించినట్టు మనకి ఇచ్చున్నాము. అలాగే ప్రభుని యేసుకుని నమ్ముకున్నది మనకేం చెప్పనమాట, ఎంత విముక్తి మనకు దయచేసి పెట్టుకుంటే ఆయన కృపా చెప్పనమాట. ఇప్పుడు మనం వాక్యం దగ్గర పోదాం చెప్పనమాట. రెండవది చెప్పనమాట, అదే 31 అధ్యాయం యెషయా గ్రంథము 31 అధ్యాయంలో మనకి క్రీస్తు యొక్క జన్మ గురించి బాగా చదువుకున్నాం కదా. రెండవ వచనం, ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయ వారికి తోడ్పడు వారి మీద ఆయన లేచును. 31:4 యెహోవాకిలాగు సెలవిచ్చుచున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహము కూడిరాగా సింహము కొదము సింహము. సరే చెప్పనమాట, మనకు టైం అవుతుంది కాబట్టి మనం ముగించుకుందాం చెప్పనమాట. కారణం చెప్పనమాట, ఈ లోకంలో వచ్చి మానవ సృష్టి పడిపోయిన సృష్టిని మళ్ళా బాగు చేయాల్సి పోకుంటే ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించాడు చెప్పనమాట. కాబట్టి ఆ ప్రభుని యేసుకు నమ్ముకున్న పిల్లలు మాత్రమే పరలోక రాజ్యం అని చెప్పని బైబిల్ గ్రంథాలు సాక్షిస్తాను చెప్పనమాట. క్రీస్తు విశ్వాసం పెట్టకపోతే ఎదుగుగా పరలోక రాజ్యం పోయి కష్టం అని చెప్పనమాట. ఎన్నో పురాణాలు వాడుస్తున్నాం, ఆ పురాణాలలో మన ఇంటిని కూడా చెప్పనమాట. కొంత రక్షణ మార్గం లేదు చెప్పనమాట. రక్షణ ఎక్కడి నుంచి పడిపోతుంది, యేసుక్రీస్తు అనే రక్షణ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపించుకున్నాం. ఆ భాగం మాత్రం మనకు విశ్వసిస్తే దైవరాజ్యం చేరుకుంటామని చెప్పనమాట. ఈ గొప్ప భాగ్యం మనకు వచ్చిన పక్కన యేసుక్రీస్తు కృప ద్వారా మత్తయి సువార్త 2వ అధ్యాయము 16 చదువుకొని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 మత్తయి 2:16 ఏమని రాయబడింది? జ్ఞానులు తన్ను అపహాసించిరని ఏ రోజు గ్రహించి ఒక ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన నిజముగా తెలుసుకొని నా కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లల నందరినీ వధించెను. చూడండి, ప్రభుని యేసు జన్మించిన తర్వాత హెరోదు రాజు చేసిన ఘోరమైన కార్యం మనం చూస్తున్నాం చెప్పనమాట. ఎందుకు చెప్పనమాట, వచ్చిన మనకు దర్శించిన వారు వచ్చి చెప్పారని చెప్పనమాట. రాజుకు చెప్పనమాట, అయ్యా మన జంటి యేసుకు జన్మించాడు ఇక్కడ చెప్పనమాట. అతను కోపం వచ్చి చెప్పమాట, ఎవరు నాకు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు చెప్పని ఆ సంగతులను తెచ్చుకోవడానికి చెప్పాడు. జ్ఞానులు బాగా నిజంగా బయలు పిలిచి మీకు బహుమానిస్తుంది కాబట్టి ఎక్కడైనా మరి క్రీస్తు జన్మించిన సంగతి తెలిసి ఉంటే నాకు వర్తమానం చేయమండి, నేను కూడా పూజిస్తానని చెప్పి ఆ మోసమైన మాటలు చెప్పాడు చెప్పనమాట ఈ రాజు. అప్పుడేం చెప్పిన వాడు ఆధారించి పెట్టేసి ప్రభునికి దేవుడు క్రీస్తు ప్రత్యక్షమయ్యి ఈ దాన్ని నీకు పోవద్దు కాబట్టి దయచేసి హెరోదు రాజు సంపాదన శిశువు సంపాదన కాబట్టి వేరొక వెళ్ళిపోవడం చెప్పిన తర్వాత ఆ మాట వాళ్ళంతా వేరొక దారి వెళ్ళిపోయి చెప్పనమాట. వాళ్ళు చెప్పకుండా వేరే చెప్పిన కోపంతో 2 సంవత్సరాలు కలిగిన పిల్లలంతా దేశం పిల్లలంతా అతవేశాడు చెప్పనమాట. ఆ బిడ్డలు ఎన్నిసిపోయి ఎడచేతి ఇసిరి పైకేయటం, కుడి చేతితో పురుగు చేయటం అని చెప్పనమాట. ఈ ప్రకారం పసిపిల్లలంతా ఎంతమందిని అతవేశాడు చెప్పనమాట. ఈరోజు అతవేశాడు చెప్పనమాట. ఎందుకు చెప్పనమాట, క్రీస్తు యొక్క విషయం చూసిన తర్వాత లోకంలో ఉందని విరితాను చెప్పనమాట.
నశించబడి వారికి ఎరితనం అని చెప్పనమాట. రక్షించబడి వారికే క్రీస్తు యొక్క శక్తి అని చెప్పనమాట. కాబట్టి ఎరితనంతో వాయించపనమాట. యేసుకి సంపాలు ఎంత పరిచి పిల్లలంతా తప్పేసి చెప్పనమాట. అది చూసిన పర్వత దేవుడు ఇచ్చి పడిచి అంతా పశ్చాత్తాపడి ఇరియా గంధం చెప్పిన ప్రకారంగా ఏమో రాశాడు, విశ్వాసఘాతుకురాలా 31 చూసుకున్నాము. మరి 20 గంధంలో విశ్వాసఘాతుకుల స్త్రీ పురుషుడిని ఆవరించి మనం చెప్పనమాట. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు నిజంగా ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆ జన్మించిన దాన్ని బట్టి చెప్పనమాట హేరోదు కోపం వచ్చి పసిపిల్లలంతా అతను చేశాడు చెప్పనమాట. కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా ప్రభునికి దేవుడు మనకు ఎంత గొప్ప భాగ్యం దర్శించనమాట. ఈ భాగ్యం మనం పోగొట్టుకుంటే పరలోకానికి కష్టం. ఎందుకు చెప్పనమాట లోకం ఉన్నా కాబట్టి ఈ లోకంలో మన శాశ్వతం కాదు. అప్పుడు కనపడి అంతలో మాయపడి ఇంటి బుడక ఇప్పుడు పోతుందో పుట్టక తెలియదు చెప్పనమాట. అలాంటి రీతులు మనమే చెప్పనమాట. ఇది శాశ్వత కాదు కాబట్టి శాశ్వత రాజ్యం గురించమన్నమాట. ప్రభుని యేసుకున్న విశ్వాసం పెట్టుకొని ఆయనపై గొప్ప నమ్మకం పెట్టుకొని నిజంగా ఈ లోపల విశ్వాసం మనకు జీవించబడుకుంటే ఎప్పుడైనా ఒక దిన పన్ను మోస్తాము. ప్రభు పిలుపు వస్తుంది, తప్పనిసరిగా లోకం విడిచిపెట్టాలా, మట్టి పోవాలా, దేవుని సరిగ్గా ఆత్మకు చేరాలన్నమాట. ఆదాముతో 3 అధ్యాయాలు ఆదికాండం చెప్పిన మాట చెప్పాడు. ఆదాము నువ్వు మట్టే గనక తిరగ మಣ್ಣైపోతావప్ప అని చెప్పిన మాట ప్రకారంగా ఆదాము మొదలుకొని ఇంతవరకు ఆదాము 430 సంవత్సరాలు జీవిస్తున్నవాడు. గొప్ప మనకి జనసమూహం పొడుగులు కూతురు మనసు నింపాడని చెప్పనమాట. ఆదా కానీ అయితే లాస్ట్లో మరి 430 సంవత్సరాలు బతికి తను చనిపోయి మట్టి అయిపోయి చెప్పనమాట. అలాగే మనం కూడా అక్కడ మట్టిపోతాం, మట్టి మంచి పని. కానీ మట్టి అయిపోయి శరీరం మాత్రం కదా ఆత్మ మట్టికి ఆదేశపనమాట. ఆత్మ శరం చేయదు. పరమదారి దేవునికి ఆత్మ కాబట్టి తీసుకొని మరణం లేదు. ఆత్మ మన శరీరానికి మరణం అనమాట. ఆత్మ కావలేదు చెప్పను. సృష్టి యావత్తు క్షయాది అని వచ్చుతో 3:9 ప్రాశస్త్య చెప్పనుగా కొరంత పత్రికలో ఇది మార్క్స్ మరి రోమపత్రికలో. కాబట్టి సృష్టి యావత్తు చెప్పండి కేళ పాప మరి నిండిపోయి 3:9 చెప్పను. ఇప్పుడు కూడా మరి శివ తెగులు ప్రపంచం అంతా ఏం చెప్పనమాట 3:9 చెప్పను. ఏమవుతుందోనే ఇప్పుడు ఏమవుతుందని చెప్పని భయపడిస్తారు చెప్పనమాట. అయితే సృష్టి యావత్తు మనకు 3:9గా పదం పాలం పొందిన మనము కూడా చెప్పనమాట. ఈ దేహముకి ఇమోషన్ వరకు మనం కూడా 3:0 రాసేసి అనమాట. చూడండి, దేహముకి ఇమోషన్ లేదు. దేహానికి మాత్రం ఎప్పుడైనా మట్టికి పోవాల్సిన దేహం వచ్చి అనమాట. ఆత్మకు మాత్రం ఇమోషన్ కలిగింది. పరమ క్రీస్తు యొక్క సభ ద్వారా ఆత్మకు తెలుసుగా తండ్రి మరియు శరీరం విశ్వాసం కలిగింది. శరీరం మాత్రం చెప్పనమాట. ఈ దినంతో 3:0 చెప్పారు. ఎక్కడ పెట్టినా రోగాలు, ఎక్కడ పెట్టి కొరియా మరి కరోనా వైరస్ వచ్చి మనకి ఇంకర్ తెగురించి ప్రపంచ అనుభవంలో ఒక దినానికి ఎంత చనిపోతారో చెప్పనమాట. 3 సృష్టి 3 చెప్పారు. అయితే పదం ఫలం పొందిన మనం కూడా చెప్పనమాట. దేహంకి ఇమోషన్ వరకు మనం కూడా 3:0 రాశారు చెప్పనమాట. దేహానికి ఇమోషన్ ఏది చెప్పనమాట. ఇది బట్టి దేహం చెప్పనమాట. ఒక దినం పరమ పిలుస్తాడు. పరమ తండ్రి పిలిచినప్పుడు మనం ఈ లోకం విడిచిపెట్టుకోవాలని చెప్పనమాట. ఆత్మ శరీరం ఇంటికి వేరే వరకు చెప్పాలి. ఈ లోకంలో ఈ బట్టి దేహం ఉన్నాయి కాబట్టి మునగాల్సిందే. ఒకప్పుడు బాగా ఉండొచ్చు, ఒకప్పుడు రోగం రావచ్చు, ఒకప్పుడు మనకి కష్టం రావచ్చు, ఒక నష్టం రావచ్చు, అనేక సమస్యలు చెప్పనమాట. అటువంటి పరిస్థితులు ఉండక మనం ఈ లోకం శాశ్వత కాదు కాబట్టి మన కొరసలు వేయబడి తన ప్రాణం తాగుసి పరమ వేసుకుని మన విశ్వాసం పెట్టుకొని మనకంటే ముందుగా మరి ఇంతవరకు చదువుకున్న భక్తులు చరిత్రన్నాం కదా. అట్లాంటి భక్తులు మనం కూడా ఆ ప్రభువుని మనం కూడా విశ్వసించి ఈ లోకం విడిచిపెట్టి తండ్రిపై వెళ్ళిపోయి అర్థమైన రాజ్యం చేరుకొని జగన్లుగా జీవిస్తాం. ప్రభుత్వ స్తోత్రములు మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రార్థిస్తున్నాం. కృపా కలిగిన మా గొప్ప తండ్రి, నేను స్తోత్రం తండ్రి. ఇంతవరకు ఆయన అనేక భక్తుల సాక్ష్యము మరి అనేక సాక్ష్యము మరి మీ యొక్క పుట్టుకల గురించి మరి ఆయన ఇంతవరకు తెలియపరుచున్నారు కనుక అనేకులు కలిగిన ఆయన మేలుకరంగాను ఆశ్చర్యకరంగాను ఆయన ఈ యొక్క మాట ఉండేలా సాయం దయచేస్తాను తండ్రి. అనేక ఎన్నుచున్న వారికి రక్షణ పొందే భాగంగా దయచేస్తున్నాను స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ యొక్క రోజుల్లో చూస్తున్నాను, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి రోజులు ఉన్నాం. ఎక్కడ చూసినా అయినా కరోనా అనేటువంటి మహమ్మారితోనైనా బాధపడుతూ అనేకమైన వ్యాధులతోనూ మరి మరణిస్తుంటున్నారు. నాయన ఆ యొక్క మరణం ఏ యొక్క స్థితికి పోతున్నదో మాకు తెలుసుకున్న తండ్రి. ఈ యొక్క జీవనంలో రాయబడిన విధంగా నాయన మరణించిన వారు తిరగానాయన ఏదో చేరబడతారు. ఏ విధంగా ఉంటే చేస్తారు అని ఆయన మీరు మాకు బయటపరిచిన విధాన్ని బట్టి తండ్రి మీ యొక్క క్రీస్తు నామం పేరున ఆయన ఇటు తండ్రి రక్షణ పొందితేనే కనుగలుగుతుంది. నేను ఏదైతే వ్యర్థంలో తండ్రి సర్వం చేద్దాం. ఆ విధంగా మేము జీవించే భాగ్యం దయచేస్తారని
ఈ తండ్రి నీ కృపలో బలపరచండి, సంఘాన్ని కానీ ఆశీర్వదించండి, బలపరచండి. మాట్లాడి యొక్క దాసుని నాయన మంచి ఆరోగ్యాన్ని శక్తిని దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. అమ్మగారు కానీ ఆయన శక్తిని దయచేయండి. ఆరాధన చూసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఈ సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కానీ మీరు ఆశీర్వది దీవించి మీ యొక్క మీరు పాడుకుంటారని ఈ యొక్క ఉదయం మా కొరతలో యేసుక్రీస్తునామమున నేను చదువుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. మీ అందరికీ నా యొక్క వందనాలు.